Hello everyone, I am Veena Puppala. I am fee registered mutual fund distributor, founder and CEO of Multi-Arts. సో ఈ వీడియోలో అయితే నేను మీకు కరెంట్ మార్కెట్ అప్డేట్స్ అండ్ మెయిన్లీ ఎస్ఐపి వన్ టైం గురించి వీడియో చేయమన్నారు. నేను ఆల్రెడీ చేశాను ఒక వీడియో. సో ఇప్పుడు ఇంకొకసారి లైక్ క్విక్ రీక్యాప్ లాగా క్విక్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఎస్ఐపి బెటరా, వన్ టైం బెటరా, మెయిన్లీ ఇలాంటి ఫాల్ మార్కెట్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, కరెంట్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో, సో అలాంటి సిచ్యువేషన్లో ఏది బెటర్ మనకి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. సో మీరు కనుక వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే 1000 మార్క్ని అయితే నేను టార్గెట్ పెట్టుకున్నాను. యాజ్ ఆఫ్ నో నేను ఈ వీడియో రికార్డ్ చేసినప్పుడు 971 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. సో 29 మెంబర్స్ తక్కువ ఉన్నారు 1000 మార్క్కి. సో వితౌట్ యువర్ సపోర్ట్ అదైతే పాసిబుల్ అవ్వదు. అండ్ మ్యూచువల్ ఫండ్స్ ఫర్ బిగినర్స్ అని చెప్పి ఒక ప్లేలిస్ట్ చేశాను, చాలా వీడియోస్ యాడ్ చేశాను. సో మీరు ఆ వీడియోస్ని అయితే ఎక్స్ప్లోర్ అయ్యి యూ కెన్ గెట్ ద నాలెడ్జ్. సో ఎస్పెషల్లీ నేను చేసే వీడియోస్ ఎవరికి రిలవెంట్గా ఉంటాయంటే, మీరు బిగినర్స్ అయ్యింది ఇన్వెస్ట్మెంట్స్ జర్నీ మ్యూచువల్ ఫండ్లో స్టార్ట్ చేయాలనుకుంటున్నా, లేదా ఎగ్జిస్టింగ్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్ అయినా కూడా నా వీడియోస్ అయితే మీకు చాలా చాలా హెల్ప్ అవుతాయి. ఓకే, సో కమింగ్ టు ద టాపిక్, మార్కెట్ కరెక్షన్స్. సో కరోనా టైం అప్పుడు మనకి ఎక్స్ట్రీమ్ రోలర్ కోస్టర్ రైడ్ చూసిందండి మార్కెట్. వెరీ వెరీ బాటమ్కి వెళ్ళింది. చాలా ఫండ్స్ తక్కువ ఎన్ఏవి, తక్కువ అండర్ పర్ఫార్మెన్స్, నిఫ్టీ అయితే చాలా చాలా కరెక్షన్ వచ్చింది. సో అలాంటి కరెక్షన్ ఇప్పుడు మళ్ళీ జరిగింది బికాస్ ఆఫ్ ద ఇరాన్ ఇజ్రాయెల్ వార్. అండ్ మనకు ఫెబ్ నుంచి ఎక్స్ట్రీమ్ కరెక్షన్, ఆల్రెడీ రష్యా యుక్రెయిన్ వార్ వల్ల ఒక కరెక్షన్ వచ్చింది, కొంచెం స్టేబుల్ అవుతుంది అనుకునే లోపలే మళ్ళీ ఇరాన్ ఇజ్రాయెల్ వార్ స్టార్ట్ అయింది, యుఎస్ వార్. సో ఎక్స్ట్రీమ్ యూనో ఇబ్బందులకైతే గురవుతుంది. అండ్ టారిఫ్స్ పడ్డప్పుడు కూడా, సో ట్రంప్ టారిఫ్స్ అనౌన్స్ చేసినప్పుడు కూడా ఎక్స్ట్రీమ్ మార్కెట్ కరెక్షన్స్ అయితే వచ్చాయి. సో మెయిన్లీ మనకి ఇంత ఎక్స్ట్రీమ్ కరెక్షన్స్ ట్రంప్ ఉన్నప్పటి నుంచి అయితే వస్తున్నాయి. సో ఇప్పుడేంటి సిచ్యువేషన్ అంటే, ఒక్కొక్క రోజు నా పోర్ట్ఫోలియో అయితే 10,000 మైనస్ అయింది, 15,000 అయింది, 18,000 అయింది. సో చాలా చాలా కరెక్షన్స్ అయితే వచ్చాయి. బట్ ఒక గుడ్ థింగ్ ఏంటంటే 2 days నుంచి మనకు మార్కెట్ పాజిటివ్గా పర్ఫామ్ చేస్తుంది. అండ్ మెయిన్లీ ట్రంప్ కొన్ని పాజిటివ్ కామెంట్స్, అంటే లైక్ సీజ్ ఫైర్ చేయడం కానీ, కన్సిడర్ చేస్తున్నాము, లుకింగ్ ఆఫ్టర్ ఫర్ ద పీస్ నోట్కి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అన్నట్టుగా మనకి స్టేట్మెంట్స్ పాస్ చేయడం వల్ల మార్కెట్ అయితే ఈరోజు చాలా చాలా రికవర్ అయింది. సో ఈరోజు 8/4/2026. సో చాలా అయితే రికవర్ అయింది మార్కెట్. ఓవరాల్గా మనకు పర్ఫార్మెన్స్ అనేది అన్నీ బాగా పర్ఫామ్ చేసాయి, ఒక్క స్టాక్ అని కాదు, ప్రతి స్టాక్ చాలా బాగా పర్ఫామ్ చేసింది. సో స్టాక్స్ బాగా పర్ఫామ్ చేస్తే మనకేంటి, మన మ్యూచువల్ ఫండ్స్లో కదా ఇన్వెస్ట్ చేసేదంటే, మ్యూచువల్ ఫండ్స్ ఈజ్ నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ స్టాక్స్ అండి. ఓకే, సో మనం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నా ఇలాంటి మార్కెట్స్కి మనం ఏమీ కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్.